గురుదేవ్. ఈరోజు ప్రపంచ 10వ యోగా దినోత్సవం. 2014 సంవత్సరంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మన యోగా గురించి ఒకరోజు పెట్టాలని ప్రతిపాదించారు. 2015 సంవత్సరం జూన్ 21 నుంచి చేయాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. 125 దేశాలున్న ఈ ప్రపంచంలో 194 దేశాలు యోగా చేస్తున్నాయి. సమితిలో మోడీ ప్రవేశపెట్టిన దానికి అందరూ ఆమోదయోగ్యం తెలపడం మన భారతదేశానికి గర్వం. మోడీ నిజంగా 3వ సార్లు ప్రధానమంత్రి అయ్యారంటే ఆయన తెల్లవారుజామున 3 గంటలు లేచి వ్యాయామం, యోగా ఇవన్నీ చేస్తారని ఒక నానుడి. అసలు యోగా అంటే శరీరం, శ్వాస. మన శరీరంలో మనం ఎప్పుడూ శ్వాసిస్తాం, కానీ దాన్ని వచ్చి వెళ్ళేది విధానం మనకు తెలియదు. అలా కాకుండా మన మనస్సును కూడా లగ్నం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి మన శరీరాన్నిలోకి ఈ శ్వాసని పీల్చుకోవటం, వదలటం అనేది ఆపుకోవటం, ఇలా చేసుకుంటే మన బుద్ధి, మనస్సు అన్నీ బాగుంటాయి. ఈవేళ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చిరంజీవి స్వామి వచ్చి ప్రకృతికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి మనందరం యోగా చేయాలి అని ఒక మంచి వాక్యాన్ని సెలవిచ్చారు. మన భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు కూడా యోగా చేయండి, నేను ఎప్పుడు యోగా చేస్తాను అనేవారు. ఇంకా మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ పద్మభూషణ్ సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం ఎంతో కృషి చేస్తున్న ఈయన శిష్యులమే మేమందరం. ఈ యోగాని మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రపంచం అంతా గుర్తించే కానీ మనం మళ్ళీ చేయగలగలేకపోతున్నాం. కాబట్టి అందరూ యోగా చేస్తూ, ధ్యానం చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటారని మరొకసారి 10వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.